వెల్కమ్ టు ఐబీటీవీ. షేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ లో వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీనియర్ నేతల సమక్షంలో పార్టీ కండువాలు కప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతోందని నేతలు తెలిపారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కావున ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన చూసి ఈరోజు ప్రజలందరూ విసిగిపోయి మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు మా అక్కజనులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. ఇదే సందర్భంగా ఈరోజు ఏ ఒక్క అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కానీ 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎక్కడ కూడా రైతులకు రైతు బంధు లేకుండా ఏది కూడా రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పుకుంటా గడుపుతూ ఉంది. కాబట్టి ఈరోజు అందరూ ప్రజలు గమనించి ఈరోజు మళ్ళీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంటే మన జీవితాలు, మన రాష్ట్రం, అన్ని వర్గాలు కూడా ఈరోజు బాగుపడతాయని చెప్పేసి స్వచ్ఛందంగా తండోపతండాలుగా జిల్లాల వారీగా మొత్తం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి మన చైర్మన్ ఎలక్షన్లో కూడా మనకు 38-40% మనకే రావడం, 40 పైననే మనకు రావడం జరిగింది. అప్పుడే అర్థమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేసిన తప్పులని అర్థమైపోయింది. అయినా కూడా మొండి నిధులు ఇంకా విడుదలేరు. ఇంకా మీరు అట్లనే ఉండండి. రేపు పొద్దున మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్లు కూడా మేమే కైవసం చేసుకుంటాం, మీ మెడలు ఉంచి మేము పని చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు విసిగిపోతూ ఉన్నారు. మీకు ఎలక్షన్ల దాకా పబ్లిక్ ఏమన్నారు, ఎలక్షన్ల దాకా పబ్లిక్ రారు. ఎలక్షన్లు అయిపోగానే మొన్న 5,00,000 కోట్ల ఇల్లు గులగొడతామని చెప్పేసి హైడ్రా మొత్తం దిగింది. ఎందుకు ఎలక్షన్ టైంలో మాయమాలు చెప్తావు, ఈ పథకం అంటావు, ఆ పథకం అంటావు, ఇవి చేస్తావు, అది చేస్తా అంటావు. ఎలక్షన్లు అయిపోయినా నెక్స్ట్ రోజే ఈరోజు 5,00,000 కోట్లు హైడ్రా దిగి మొత్తం పబ్లిక్ని పాపం పెద్ద అపార్ట్మెంట్లు గులగొట్టడానికి ఈరోజు రావడం జరిగింది. అక్కడికి మా రామన్న కూడా అండగా ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్క ప్రజలకు న్యాయం జరిగే వరకు మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు మా రామన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఖమ్మంలో చూసాం, ఎన్ని బిల్డింగ్లు అన్నీ కూడా నేల మట్టం చేసి ఆ పాపం కట్టుకున్న ఆ పాపము రేవంత్ రెడ్డి తగులుతుంది. మా ఆడపడుచుల చిన్న పాపలు, చిన్న పసుకుందలు ఈరోజు రాష్ట్రంలో ఏడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నీకు మంచిగా అవుతుందా? నీకు లేరా పిల్లలు, నీకు లేరా ఫ్యామిలీ, నీకు లేరా మనమరాళ్ళు? చిన్న పిల్లలు నాకు చూస్తే బాగా అనిపించింది. టీవీలో ఏడుస్తూ ఉన్నారు, మాకు నీళ్ళు ఇవ్వలేరు, కరెంట్ ఇవ్వలేరు, మాకు ఏమి ఇవ్వకున్నా మా దగ్గర రాకుండా మా ఇంట్లో గులగొడకని చెప్పేసి ముర్రని వాళ్ళు చెప్తే అట్లనే మొండి వైఖరితోని బుల్డోజర్తోని ఈరోజు రాష్ట్రము మొత్తము అన్ని గులగొట్టారు. అదే అక్కడ కూడా మా రామన్న అందరు కూడా అండగా చెప్పడం జరిగింది. రేపొద్దున మా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనమే గెలిచినాక ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా మనము ఈ రాష్ట్రం మొత్తం కూడా మనము అందరికీ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా మా అధిష్టానం చెప్పడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ డివిజన్ మన ఉమ్మడి డివిజన్ నుంచి మన 3 డివిజన్ల ఉమ్మడి డివిజన్ అయినటువంటి మన ఆదర్శ్ నగర్, నెహ్రూ నగర్, బాబు నగర్, గోపినగర్ అన్ని కాలనీ వాసులు కూడా ఈరోజు మన పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం దగ్గరుండి అన్ని బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా వడ్డేశ్వరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహంతో మా బీఆర్ఎస్ నాయకులము ఫస్ట్ నుంచి కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నాము. ఇంకా ముందు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మా అన్నదమ్ములు అక్కజనులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాము. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ, ఈ యొక్క నియోజకవర్గంలో మన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారినా కూడా మేము ఎక్కడ కూడా తగ్గలేము. గులాబీ జెండాలు ఎగురుతుంటాయి, అలా గుండెలో గుబులు ఉడుతూ ఉన్నాయి. ఈరోజు మన గులాబీ జెండాలు ఎగురుతూ ఉంటే వాళ్ళ గుండెల్లో గుబులు ఉడుతూ ఉన్నాయి. అదే విధంగా ముందుకు పోతాం. ఎందుకంటే మేము గాంధీ పోయినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలే. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉంటేనే ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. కావున అదే నమ్మకంతో కూడా మేము కూడా పొద్దున్న లేస్తే 2.5 సంవత్సరాల కాలంగా మేము కూడా పొద్దున్న లేస్తే ప్రజలనే నిమగ్నమైపోతా ఉన్నాం.
ఉన్నాం. మొన్న చూసినటువంటి ఏ కార్యక్రమం చూసినా కూడా మన బస్సు పాటల ఎవరైనా బస్సు పాట చేస్తే 200 మంది 300 మంది చేస్తారు ఎవరైనా ఒక 5-6 మంది పోతారు. మేము బస్సు పాట చేస్తే ఏమి ఎలక్షన్లు వచ్చినాయి అంటారు అందరూ. ఎలక్షన్లు వచ్చినా అదే విధంగా అంత ఉత్సాహంతో మొత్తం టీ షర్ట్లు వేసుకొని మొత్తం బస్సు పాట చేస్తూ ఉంటే ప్రతి ఒక్క మా ఒక దెబ్బకు మా ఒక భయానికి కొన్ని రోడ్లు పాపరెడ్డి కాలి కావచ్చు, ఇక్కడ మన దుర్గామాత గుడి ఉంటుంది ఆ రోడ్డు చూస్తూ ఉంటే నేను పోయినామాక బస్సు పాటల చిన్న పిల్లలు స్కూల్కు ఇట్లా ఎక్కుతారు, బేస్మెంట్ ఎక్కి పోతురు. అది కూడా మేము ఆ దెబ్బకు మా బస్సు పడ్డ దెబ్బకు వాళ్ళు రోడ్ వేయడం జరిగిందాక ఇలాంటి చాలాసార్లు మేము షెల్లింగపల్లి డివిజన్లో అలా మా బస్సు పడ్డ దెబ్బకు అందరూ మా అప్పుడు ఉన్న కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ దెబ్బ కురుకొచ్చి కొన్ని రోడ్లు ఉండే పెండింగ్ దెబ్బకి ఇనాగ్రేషన్ చేశారు. అప్పటిదాకా కళ్ళు మూసుకోరు, ఇంట్లో అనుకురు, దున్నపోతులు లేక గోపిచారు. ఇక్కడ చుట్టుపక్క మీరు చూస్తూ ఉంటారు అందరికీ మనకు పాపిరెడ్డి కాలనీ నుంచి నెహ్రూనగర్, గోపినగర్, ఆదర్శనగర్, బాబునగర్ ఇట్లా చూసుకుంటే మనకు ఒక అరామ్ టౌన్షిప్ కావచ్చు, సురభి కాలనీ ఇట్లా చుట్టుపక్కల పోతే ఇక్కడ డోయిన్స్ కాలనీ చదువుకు అన్ని కాలనీలకు ఒకటి ఏంటంటే అన్ని కాలనీ ఆనుకున్న చెరువు, పెద్ద చెరువు, గోపి చెరువు. అది ఒక డెవలప్మెంట్ చేస్తే 1 మినిట్ టైం కూడా అవుతుంది, 1 మినిట్ టైం కూడా. ఎందుకంటే ఈ రోజులలో అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా, ఎంత మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా కూడా మనిషికి అన్నప్పుడు ఏదో ఒక రోగం వచ్చడం సహజం. ఒక బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇంకేమైనా అదే ఉండొచ్చు. ఎందుకంటే ఆ పార్కు డెవలప్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరు పొద్దున్న లేసి ఒక మంచి సుగంధమైన చెట్లు వేస్తే ఒక ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తే మన ఆక్సిజన్ వల్ల మన